కరీమున్ అని 30 సంవత్సరాల మహిళ కడప నుంచి నా దగ్గరికి వచ్చారు. ఆవిడ సమస్య ఏంటంటే క్రియాటిన్ 8.9 ఉంది. కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ మార్చాలి లేకపోతే డయాలసిస్కి వెళ్ళాలని మొత్తం అందరూ చెప్తా అంటే లేదని చెప్పని మన రిజల్ట్స్ గురించి తెలుసుకుని ఎవరో చెప్తే విని మన దగ్గరికి వచ్చారు. అక్కడికి వీఆర్కే హెల్త్ కేర్లో నన్ను కలిశారు. నేను డయాలసిస్కి వెళ్ళాలంటే నేను 30 ఉన్నా 35 ఉన్నా క్రియాటిన్ డయాలసిస్కి నేను పంపను ఎవరిని. ఎందుకంటే డయాలసిస్ అనేది అసలు పరిష్కారం కాదు. డయాలసిస్ అంటే నా డెఫినేషన్ ఏంటంటే పాడెక్కడానికి తగలెట్టడానికి మధ్య ఉండే పీరియడ్ని డయాలసిస్ అంటారు. ఏం సాధిస్తాం డయాలసిస్ చేసి? కిడ్నీ చేసే పని అది ఇబ్బంది పడుతుంది కావచ్చు, దాన్ని రికవర్ చేసుకొని ఇవ్వాలి. ఈ లోపల దాని పని అది చేసుకుంటుంది. అలా చేసుకోకుండా మనం ఎప్పుడైతే డయాలసిస్ అనే మనం దాంట్లోకి నెట్టేసామో కిడ్నీ చేతులు ఎత్తేస్తుంది. ఇప్పుడు శరీరంలో రక్తం మొత్తాన్ని ప్రాసెస్ చేసి మల్లాలు ఉంటే తీసేయాల్సిన డ్యూటీ కిడ్నీది, బేసికల్ డ్యూటీ. కానీ ఏం జరుగుతుంది? కిడ్నీ ఎప్పుడైతే వివిధ కారణాల చేత, అంటే ప్రధాన కారణాలు తీసుకుంటే ఎక్కువ మందికి బీపీ, తర్వాత డయాబెటీస్, తర్వాత పెయిన్ కిల్లర్ లాంటి ఇతర మెడికేషను, లేదా ఇతరత్ర కారణాలు. మిగతా అన్నీ చాలా స్వల్పం. నేను చెప్పిన మొదటి 3 కారణాలే 100కు 95 మందికి ఉండేది. నిజానికి మన మోడర్న్ మెడిసిన్తో వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు రూట్ కాజ్ని అడ్రస్ చేయరు. వీళ్ళు మురుగుండ నుంచి వాసన వస్తుందంటే సెంటుపాట్లు ఇస్తారు. వీళ్ళు మురుగుండ పూడ్చమనరు. సింపుల్ లాజిక్ ఏంటంటే కిడ్నీ మార్చాలి లేదా డయాలసిస్ అని ఒక సజెషన్ ఇస్తారు కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు. ఇప్పుడు కిడ్నీ ఎందుకు పోయింది? షుగర్ కానీ బీపీ కానీ ఉండబట్టి పోయింది. మేజర్గా పెయిన్ కిల్లర్లు ఉండబట్టి పోయింది అనుకోండి. అసలు కారణం అలాగే ఉంది కదా. అసలు కిడ్నీనే పోగొట్టిన షుగరు, బీపీ లేదా పెయిన్ కిల్లర్స్ అలాగే ఉంటే అరువు కిడ్నీ ఎన్నాళ్ళు అవుతుందండి? ఇంత చిన్న కామన్ సెన్స్ కూడా లేదా? వాటిని తీసేసినాక కదా కొత్త కిడ్నీ పెడితే చేయగలిగేది. అదే నాళ్ళు అవుతుంది, దాన్నే మారుస్తారు. ఒకవేళ పెట్టినా వేరే వాళ్ళు దాని తేలిగ్గా సెట్ అవుతుందా చెప్పండి? ఇంట్లో వాళ్ళది ఇస్తారు, అంత తేలిగ్గా సెట్ అవుతాయా వేరే కిడ్నీలు? అలానే బ్లడ్ వీళ్ళకి బాగా పడిపోతుంది. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి క్రానిక్ కిడ్నీ డిసీజ్లో బ్లడ్ బాగా తగ్గిపోతుంది. బ్లడ్ బాగా తగ్గినప్పుడు బ్లడ్ కనుక ఇంప్రూవ్ అయితే క్రియాటిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సీరం క్రియాటిన్ రక్తంలో పర్సంటేజ్గా మనం చూస్తాం. ఎప్పుడైతే బ్లడ్ హిమోగ్లోబిన్ పడిపోతుందో, హిమోగ్లోబిన్ పట్టడానికి కారణం ఏంటంటే కిడ్నీ నుంచి వచ్చే ఎరిథ్రోపోయిటిన్ ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఆగిపోయిందో ఆటోమేటిక్గా బోన్ మ్యారోలో ఎర్ర రక్త కణాలు తయారు కావు. తద్వారా శరీరానికి ఆక్సిజన్ అందించే వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. హిమోగ్లోబిన్ తగ్గింది కాబట్టి తక్కువ మోతాదులో వాళ్ళు ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ చేస్తారు, కానీ అది చాలదు. బ్లడ్ కనుక మనం ఎప్పుడైతే విస్తృతంగా పెంచగలిగామో కిడ్నీ అప్పుడు అదుపులోకి వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది క్రియాటిన్ కేసులో నా వరకు నేను హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ చేసేట్టు చూసుకుంటాను. దానికోసం ఎరిథ్రోపోయిటిన్ లాంటివి ఉపయోగించుకుంటానే ఆహారంలో కూడా ప్రోటీన్ లేకుండా రక్తం బాగా పడగలిగే ములగాకు కానీ మెంతిగాకు కానీ, అట్లానే నానబెట్టిన బాదం వాల్నట్లు, ఇంకా ఎగ్లో ఎల్లో, అలానే లైవ్ ఫిష్, వీటిని బాగా ఇవ్వటం ద్వారా బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. సేమ్ టైం కిడ్నీ మీద లోడ్ పడకుండా సరిపోతుంది. ఇలా చేసుకెళ్ళిన ప్రాసెస్లో ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడు 8.9 ఉంది కదా, పక్కన మీరు రిపోర్ట్లో చూడొచ్చు. నా దగ్గర వచ్చినప్పుడు జస్ట్ 2 నెలల డైటు, ఇట్స్ మిరకల్. 0.6 సెకండ్ మంత్కి, థర్డ్ మంత్ కూడా వచ్చారు 0.5, 0.6 ఉంది పక్కన చూడొచ్చు. 2 నెలల్లో ఒక్క పారాసెటమాల్ బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నా ఎత్తి పెంట కొబ్బలు పారించాను. ఏదైనా సరే ఏమీ లేదు కదా, సింపుల్గా తగ్గిపోయింది అంతే. 8.9 0.6 2 నెలల్లో ఒక్క మందు బిళ్ళ వాడకుండా కేవలం ఇంట్లో తీసుకునే ఆహారంతో మన డైటు, ఫ్యాట్ మెటబాలిజంలకు మన డైట్లో వీఆర్కే డైట్ ద్వారా తీసుకెళ్లడంలో, అట్లనే మనం ఇచ్చే న్యాచురల్ ఆహారపు సప్లిమెంట్లు దీంతో అలా సంభవించిందంటే అంటే ఆ ప్రోటోకాల్ ఇదంతా ఇందులో ఏ ఒక్కదాని వల్ల జరగదు. ఇదంతా ఓవరాల్ జస్ట్ యాజ్ ఎ హోల్ ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని మంది 100 మందికి డయాలసిస్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇక్కడైతే గమనించాల్సింది ఏంటంటే కిడ్నీ పోయిన వాళ్ళలో మేజర్గా ఏం జరుగుతుందంటే కిడ్నీ సైజు షింక్ అయిపోతుంది. కిడ్నీ సైజు 10-11 అట్లా ఉండాల్సిన చోట 6కో 7కో లేదా 4కో అలా షింక్ అయిపోతుంది. వీళ్ళకి మోడర్న్ మెడిసిన్లో వీళ్ళ పుస్తకాల్లో రాసే బూత్ ఏంటంటే బండబూతు. ఎండోక్రైన్ ఆర్గాన్లో లివర్ తప్ప కిడ్నీ లేదా ప్యాంక్రస్ కానీ ఒకసారి సెల్స్ డెడ్ అయినా ష్రింక్ అయినా తిరిగి రికవర్ అవటం ఇంపాసిబుల్, అసాధ్యం అని చెప్తారు. ఇది ఈ శతాబ్దపు పచ్చి అబద్ధం, అతిపెద్ద కుళ్ళు జోకు. వాళ్ళకి తగ్గపోవచ్చు ఆ విధానంలో, ప్రపంచంలో తగ్గదంటాం అది ఖచ్చితంగా చాలా తప్పు మాట, అతిపెద్ద బూతు మాట. వీఆర్కే డైట్ చేస్తే
కిడ్నీ సైజు సెంటీమీటర్లు పెరుగుతుంది. ఒక నెలలోనే 4 సెంటీమీటర్లు పెరిగిన కేసులు ఉంటాయి. ఎప్పుడైతే ష్రింక్ అయిన కిడ్నీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఆటోమేటిక్గా ఆ డయాలసిస్ స్టేజ్ అనుకునే ప్రమాదం నుంచి బయటకు వస్తారు. క్రియాటిన్లు కూడా నార్మల్కి వస్తాయి. ఈజీఎఫ్ఆర్ ఈ కేసు తీసుకుంటే ఈవిడికి నేను నీళ్లు కూడా ఫుల్గా ఇచ్చాను. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అర లీటరు ఏదో ముక్కులో పోసినట్టు ఇంత ఇస్తారు, శాస్త్రోక్తంగా తులసి నీళ్ళు పోసినట్టు పోస్తారు. నేను శుభ్రంగా 4 లీటర్ల నీళ్ళు ఇస్తాను యావరేజ్గా. వాళ్ళ బరువును బట్టి 3 లీటర్ల నీళ్ళ నుంచి నేను 4.5 లీటర్లు కూడా నీళ్ళు ఇస్తాను. చిన్న లాజిక్ మోడర్న్ మెడిసిన్లో మర్చిపోయింది ఏంటంటే వాటరు తీసుకోవద్దని చెప్తారు. వాటర్ అసలు వద్దని, ఎందుకంటే కిడ్నీ మీద లోడ్ అవుతుంది అంటారు. కిడ్నీ మీద లోడ్ అవుద్దని వాటర్ మీరు తీసుకోకుండా ఉంటే శరీరం అంతా బతికేది వాటర్ మీద అయితే ఆ వాటర్లో అయితే మనిషే పోతాడు కదా. వాటర్ అంతా పోతే శరీరంలో ప్రతి సెల్లు డ్యామేజ్ అవుతుంది కదా. అంటే మిగిలిన ఆర్గాన్లు కదా, కిడ్నీకి కాదు కదా కావాల్సింది, మిగిలిన శరీరానికి అంతరికి కావాలి కదా. అది లేకపోతే వాటర్ లేకపోతే సమస్త క్రానిక్ డిహైడ్రేషన్ జరుగుతాయి కదా. రేపు ఎలాగో పోతాడు కదా. నీళ్ళు లేకపోతే కిడ్నీ కూడా ఫర్దర్గా పోతుంది కదా. మీకు తెలిసి నీళ్ళు లేకపోతే కిడ్నీ పోతుందని ఎలా మానేయమంటారు? కాబట్టి నేను ఒక సైంటిఫిక్ పద్ధతిలో లోడ్ వేయకుండా చాలా సింపుల్గా ఒక కప్పు 100 ml దాటకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఫిక్స్డ్ టైం పెట్టి ఒక సిస్టమేటిక్గా వాటర్ ఇవ్వడం ద్వారా 4 లీటర్లు ఇచ్చి కూడా అనేక మంది 16 ఉండేవాళ్ళకి, 20 ఉండేవాళ్ళకి, 12, 14, 17 ఉండేవాళ్ళకి నేను నార్మల్గా కొన్ని వందల మందిని తీసుకొచ్చాను. నీళ్ళు ఫుల్గా ఇవ్వచ్చు, తప్పది. మీరు నీళ్ళు పోబట్టి కొన్ని కోట్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవటం, లేదా వాళ్ళు డయాలసిస్లో పర్మనెంట్కి వెళ్ళిపోవటం. 3-4తో బిగిన క్రియాటిన్లు మీరు చెప్పిన నీళ్లు తాగుతా, మీరు చెప్పిన కోడిగుడ్డు వైట్ అనే ప్రోటీన్ తీసుకుంటా, లోడ్ పడతా, ఇలా చేయటం వలన అనేక మంది కోట్ల మంది డయాలసిస్లో జీవోత్సవాలా బతుకుతున్నారు. వాళ్ళకి పరిష్కారం లేదు. పాయింట్ ఏంటంటే మనకి ఒక దురదృష్టం. ఇది ఏం జరుగుతుందంటే ఇది ఇంత డాక్టర్ సైడ్ జరిగేది కాదు. ఆ వ్యవస్థ టెక్స్ట్ బుక్లు రాసే దగ్గరే అక్కడే ఒక తప్పు జరుగుతుంది. మూలంలోనే బీజంలోనే తప్పు పడిపోయింది. డాక్టర్ల నిమిత్త మాత్రులు వాళ్ళకి ఏ గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ దాటి ఆ రూల్స్ దాటి బ్రేక్ చేయలేరు. పైనుండే గైడ్లైన్స్ ఏం చేస్తున్నట్టు ఒక వ్యవస్థను ఫెయిల్ అయిన సిస్టమ్ తీసుకొచ్చి ప్రతివాడిని డయాలసిస్ పంపించి లేదా కిడ్నీ మార్చే దిశగా పంపించే వ్యవస్థ బెటరా? చక్కగా 2-3 నెలల్లో లేదా పోనీ ఒక 5-6 నెలలు వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే సిస్టమేటిక్గా చేస్తే షుగర్ బీపీ పోగొడితే పెయిన్ కిల్లర్లు వాడే పరిస్థితిని కనుక దూరం చేస్తే ఆటోమేటిక్గా చచ్చినట్టు కిడ్నీ రికవర్ అయి తీరాల్సిందే. చచ్చినట్టు డయాలసిస్ నుంచి బయటికి వచ్చి తీరాల్సిందే. ఈవిడ కాకుండా అన్నపూర్ణమ్మ గారని ఒక ఆవిడ 68 సంవత్సరాలు ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడు 16+ ఉండేది క్రియాటిన్. అలానే కిడ్నీ సైజ్ కూడా 70 mm పడిపోయింది ఒకటి, ఇంకోటి 75-85 ఉండేది. ఆవిడకి కూడా 1 month కరెక్ట్గా 3+కి వచ్చింది. 16 నుంచి 3+కి పారాసెటమాల్ బిళ్ళ కూడా వాడలేదు. పక్కనేస్తాను చూడండి, 16.1 క్రియాటిన్ నుంచి 3.5కి వచ్చింది. పారాసెటమాల్ బిళ్ళతో సహా ఏం వాడలేదు. శుభ్రంగా 4 లీటర్లు నీళ్ళు ఇచ్చాను. ఆవిడకి ఎందుకు అలా జరిగింది? సైన్స్ రిలేషన్ మీకు పక్కనే వేస్తాను చూడండి. క్లియర్ కట్ ఎగ్జాంపుల్, నేను చెప్పిన సైన్స్కి క్లియర్ కట్ ఉదాహరణ. ఎందుకు క్రియాటిన్ 16 నుంచి 3కి వచ్చిందంటే ఆవిడ కిడ్నీ సైజు 17 మిల్లీమీటర్లు ఒక్క నెలలో 30 రోజుల్లో పెరిగింది. 68 సంవత్సరాల వయసున్న ఒక మహిళకి ఎండోక్రైన్ ఆర్గాన్లో కిడ్నీ పెరగదు, కిడ్నీ సైజు పెరగదు అని చెప్పిన వాళ్ళని దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఒక్కటే ర్యాండమ్గా జరగలే, వేరే కూడా మీకు ఇస్తా చూడండి. ఇలా మిగిలిన తగ్గినట్లు ఇంకో దాంట్లో కూడా ఇట్లానే 2 సెంటీమీటర్లు పెరగటం, 4 సెంటీమీటర్లు పెరగటం, అలానే క్రియాటిన్లు తగ్గిపోతాయి. డయాలసిస్ అవసరం అనేది ఎమర్జెన్సీలో 1-2 సార్లు చేసి ఊరుకుంటాం వరకు వాడుకోవాలి తప్ప దాన్ని పర్మనెంట్గా చేయటం వలన ఆ కుటుంబం మొత్తం పూర్తిగా ఛిద్రమైపోతుంది. డయాలసిస్ ఒక టెంపరీ మన ఆదుకునే ఒక సొల్యూషన్ అవ్వాలి, అది మంచిదే. మనకు ఎమర్జెన్సీలో కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ మిషన్ హెల్ప్ ద్వారా కిడ్నీని రికవర్ చేసుకోవడం మంచిదే. కానీ కిడ్నీని ఎత్తేసి మిషన్ మీద అంటే ఆ జీవితం ఏం జీవితం చెప్పండి? ఎంత దురదృష్టకరమైన జీవితం. వాళ్ళు వెళ్తారు, పొద్దున వెళ్తారు, మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఉంటాం. రోజు ఇడిసి రోజు ఫస్ట్లోనే ముచ్చట 1-2 సార్లు అంటారు. ఆ తర్వాత రోజు ఇడిసి రోజు మీరు వెళ్ళాలి కదా. రోజు ఇడిసి రోజు మీరు వెళ్తే జీవితంలో సగం రోజులు పొద్దునుంచి సాయంత్రం హాస్పిటల్లో గడపటం, వెళ్ళటానికి రావడానికి విపరీతమైన వ్యయం. పోయిన డబ్బులు ఉన్నాయనుకున్నా ఆ ఉన్నాళ్ళకి చేయించుకునే వాళ్ళకి లోపల నరకం, రక్తనాళాలు ఇంత ఉబ్బిపోయి ఏమవుతుంది? పోయిన బతుకుతారా? ఏ పనైనా మనం హోప్ ఉంటే చేస్తాం. వాడికి బయటికి రాడు కదా, దాని నుంచి బయటికి తేవాలి కదా. మూల కారణం బీపీ షుగర్ని అలాగే వస్తే ఎలా ఉంటుంది? బయట ఉండేవాళ్ళు కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా నరకం. ఇదంతా ఈ ప్రాసెస్ లేకుండా ఉండాలంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కిడ్నీ పోయిన మూల కారణాన్ని సరిచేయాలి.
షుగర్ బీపీ తీసేయాలి. ఈ ప్రపంచంలో బీపీ వీఆర్కే డైట్ చేసినాక 1,00,000 మంది చేస్తే 99,999 మందికి ఒక్క నెలలో తగ్గి తీరాల్సిందే. 30 రోజుల్లో అది ఎంత కాలానికి 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా తగ్గి తీరాల్సిందే. ఏదైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధం. అలాగే డయాబెటీస్ విషయంలో మన డైట్లో టైప్ 1 డయాబెటీస్ కూడా ఒక్క ఇన్సులిన్ వాడకుండా అవలేలుగా తగ్గటం అనేది మీకు తెలుసు. దాంట్లో ఒక 90% కేసెస్లో అద్భుతమైన మిరకల్స్ ఉంటాయి. 10% కేసెస్ లాంగ్ టర్మ్ పడతాయి. అది డయాబెటిక్ కిటోసిస్ ఉండే నేచర్ ఉండే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. మామూలుగా ఉండే వాళ్ళందరికీ చాలా సింపుల్గా అయిపోతుంది. అట్లనే టైప్ 2 డయాబెటీస్ అంటే అసలు టిపికల్ టైప్ 2 డయాబెటీస్ అంటే ఇంట్లో టెన్షన్లు ఉండటం, గుండె జబ్బులు ఉన్నాళ్ళు, కొన్ని అరుదైన కేసెస్లో ఉండే ఎలివేషన్స్ డయాబెటిక్ కిటోసిస్ ఉండే వాళ్ళకి తప్ప మామూలు టైప్ 2 డయాబెటీస్ అందరికీ కూడా 100% డయాబెటీస్ తగ్గి తీరాల్సిందే. మొదటి రోజు డయాబెటీస్కి వాళ్ళు ఇచ్చే మందులు ఇన్సులిన్ మొత్తం పెంట కుప్పల పారేస్తాయి. మళ్ళా చెబుతున్నా, మొదటి రోజే పెంట కుప్పల పారేసి డైట్ చేస్తే తగ్గి తీరాల్సిందే ప్రపంచంలో ఎవరికైనా సరే. ఈ కేసులో మీరంతా పోసే మిరకలని చాలామంది అంటారు చూడగానే. నాకైతే చాలా సామాన్యమైన విషయం. ఎందుకంటే చాలా సింపుల్. ఇప్పటివరకు సైన్స్ పేరు చెప్పి మీరు చూసిందంతా సైన్స్ అనే కాకేసిన రెట్టంతా కూడా మనం అంటుకోలేదు ఇంతవరకు. దాన్ని ఇంకా చేయాల్సింది, పరిశోధించాల్సి చాలా ఉంది. ఈ తక్కువ నాలెడ్జ్తో మీరు చేసిన ఒకే ఒకదంతా మందులు ఇస్తే ఎవరికి తగ్గలేదు కాబట్టి మీకు ప్రపంచంలో ఎవరికి తగ్గదా? సీఏ నువ్వు బాసలేవు కాబట్టి ప్రపంచంలో కూడా సీఏ బాసలేడా? మరి దేశంలో ఉండే ఐటర్లంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇది తప్పు. మీరు చేయలేనని చెప్పండి, తప్పులేదు. మీ విధానం ప్రకారం మందులు ఇస్తే అరిసికి పెట్టిన కిడ్నీ సైజ్ ఫర్దర్గా డౌన్ అవుతున్నప్పుడు తగ్గదు, క్రియాటిన్ దాని నుంచి పెరగడం తగ్గదు, జిఎఫ్ఆర్ఎల్ సెట్ కావు. ఇది ఈ మిరకల్ జరగాలంటే కేవలం కిడ్నీ నుంచి ఏ స్థాయి నుంచి బయటపడాలంటే ఇప్పటికుండే అవైలబుల్ వాటిలో వీఆర్కే డైట్తో మాత్రమే సాధ్యం. వాళ్ళు బ్రీఫ్గా వాళ్ళు చెప్తారు. మా ఊరు కడప జిల్లా. నా పేరు ఎం మహబూబ్ బాషా, మా భార్య పేరు ఎం కరీమును. ఈ మాకు బ్రెయిన్ గురించి పిలుచుకొని వస్తే కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని చెప్పినాడు సారు. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే నెలకు 30% క్లియర్ అయింది. మన 2 నెలల కింద చూస్తే రిపోర్ట్ చేసుకొని వచ్చే మట్టసం క్లియర్ అయిపోయిందని చెప్పినాడు సారు. ఆ తర్వాత మేము సంతోషంగా అనిపించి మేము బాగానే కిడ్నీ ప్రాబ్లం లేకుండా బాగానే ఉంది మాకు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, బాగైనా నా కిడ్నీలు ప్రాబ్లం ఆ సార్ దయ వలన నాకు క్లియర్ అయిపోయినాయి. ఇది కాదు, ఇది తప్పు, నేను పెట్టిన రిపోర్ట్లు తప్పు అని ఎవరు రుజువు చేసినా వాళ్ళకి 2 కోట్లు బహుమతి ఇచ్చి నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. ఎందుకు వేస్తాడు ఎవడైనా రిపోర్ట్ని? క్రియాటిన్ నేను ఇంత అయ్యి మళ్ళీ 0.6 ఏంటి వేస్తాడు ఎవడన్నా? థైరోకేరో లేకపోతే అపోలోకి వెళ్ళి వేయమంటే వేస్తారా? ఎవడేడు కదా. కిడ్నీ అనేది మీరు పోగానే డయాలసిస్కి వెళ్ళాలంటే నిరాశపడమాకండి. మీకోసం వీఆర్కే డైట్ ఉంది, వీఆర్కే డైట్ చేయండి. డయాలసిస్ 99.9999 కేసుల్లో ఏ స్థాయి క్రియాటిన్కైనా డయాలసిస్ అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే 1-2 రోజులు తీసుకుంటాం. క్రానిక్ డయాలసిస్ ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా వాళ్ళని బయట తెచ్చే మార్గం చూడాలి తప్ప సచ్చే వరకు మా దగ్గర పడి ఉండటం చాలా ఘోరమైన తప్పిదం. కిడ్నీ సైజ్ రికవర్ అవుట్ అనేది వీఆర్కే డైట్తో ఇది సుసాధ్యం. వీఆర్కే డైట్తో మాత్రమే ఇప్పటికి సాధ్యం. కిడ్నీ సంబంధించి దేనికైనా ప్రోటీన్ ఏరియా లాంటివి ఆ రేషియోలు 6,000 7,000 ఉండేవి చివరికి 50 ఎందుకు వచ్చిందన్న? ఇక్కడ పక్కన ఇంకో రిపోర్ట్ చూడండి, 5,600 సంథింగ్ ఉంది. అక్కడి నుంచి 58కి వచ్చిందంటే ఇవన్నీ కిడ్నీలో ఏ స్థాయిదైనా సరే సరిపోతుంది. వీఆర్కే డైట్లో అనేక అద్భుతమైన మిరకల్స్ అన్నిట్లో తగ్గినట్టే కిడ్నీలో కూడా అద్భుతమైన మిరకల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.